మన మనుషుల బతుకు ఎట్లుంటది అంటే ఒంటి మీదకి బంగారం వస్తే బాగుండు అని అనుకుంటాం. కానీ మనం తినే తిండితోని ఒంట్లకి సీసము, హైడ్రోకార్బన్స్, ఫాస్ఫరస్, యూరియా ఇలాంటియన్నీ వస్తా ఉంటాయి. ఎవ్వరు ఏ ఫుడ్‌నైనా కల్తీ చేయొచ్చు గానీ తల్లి పాలని మాత్రం కల్తీ చేయలేరు అని అంటారు గదా! కానీ ఇప్పుడు అదే తల్లి పాలల్ల యురేనియం ఉందని బయటపడ్డది. రీసెంట్‌గా ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్‌లో తెలిసిన విషయం ఏంది అనంటే తల్లి పాలల్ల యురేనియం వచ్చిందంట. కానీ ఇంతకు ముందే బీహార్ తల్లుల పాలల్ల ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ లాంటి కెమికల్స్ కనిపించినాయంట. ఇప్పుడు యురేనియం కూడా యాడ్ అయింది దానికి. మరి తల్లి పాలల్ల యురేనియం ఎట్లొచ్చింది అనంటే బీహార్‌లో మైనింగ్ బాగా పెరిగిపోవడం వల్ల, పవర్ ప్లాంట్స్ కోసం కోల్ ఎక్కువ బర్న్ చేయడం వల్ల, న్యూక్లియర్ ఇండస్ట్రీ ఎమిషన్స్ వల్ల, ఫాస్ఫేట్ ఉన్న ఫర్టిలైజర్స్ పంట పొలాలకు వాడడం వల్ల అండ్ న్యాచురల్‌గా గ్రానైట్ రాళ్ళల్లో యురేనియం ఆనవాళ్ళు ఉండడం వల్ల ఎప్పుడైతే నీళ్లు ఈ రాళ్ళతోని కలుస్తాయో అప్పుడు ఆ నీళ్ళు తాగినప్పుడు వాళ్ళకి యురేనియం కూడా ఎంటర్ అవుతుంది. యురేనియంలో టైప్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు అక్కడ తల్లి పాలల్లో కనిపిస్తున్న యురేనియం 238 అంటారనమాట. ఇది WHO స్టాండర్డ్స్తో పోలిస్తే స్టిల్ ఓకే. బట్ ఇది ఇంకా పెరిగింది అంటే డైరెక్ట్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట తల్లికి కానీ పిల్లకి కానీ.